గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆఫీస్ ఆటోమేషన్ స్టూడెంట్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ మీకు వీడియో ద్వారా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాము. యాక్చువల్లీ ఆఫీస్ ఆటోమేషన్ కోర్స్ అనేది గవర్నమెంట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చే సర్టిఫికేట్. ఇది ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కాదు. ఈ సర్టిఫికేట్ ఏపీపీఎస్సిలో కొన్ని పోస్టులకు కంపల్సరీగా నాన్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు అడుగుతుంటారు. మేము చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే క్లాసెస్కి రావడానికి వీలు పడదో వాళ్ళ కోసమని సింపుల్గా కొన్ని వీడియోస్ తయారు చేశాము. నా పేరు షణ్ముఖ శ్రీనివాస్, నేను నేషనల్ కంప్యూటర్ సిఇఓగా ఉన్నాను. ఈరోజు మన టాపిక్ పేరు ఎంఎస్ దాస్. ఎంఎస్ దాస్ క్వశ్చన్ అనేది మనకు ఎస్ఏస్లో కానీ షార్ట్ క్వశ్చన్స్లో కానీ బిట్స్లో కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఎంఎస్ దాస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఎంఎస్ దాస్ అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమో తెలియాలి. ఆపరేటింగ్ సిస్టమ్ని మీకు సింపుల్గా తెలియని చెప్పేది ఏది అంటే మీ మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేయాలి అంటే డైరెక్ట్ వాట్సాప్ ఓపెన్ చేయలేను. ఫస్ట్ నా మొబైల్ ఆండ్రాయిడ్ ఉండాలి, దాంట్లో ఈ వాట్సాప్ అనే అప్లికేషన్ వాడుతున్నాను. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే యూజర్ అంటే మనకు మన కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్స్కు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక మీడియేటర్గా ఉండి మనకు కావాల్సిన వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లెటర్ టైప్ చేయాలి అంటే వర్డ్ అనేది ఓపెన్ చేయాలి. వర్డ్ ఓపెన్ చేయాలి అంటే నేను డైరెక్ట్ వర్డ్ ఓపెన్ చేయలేను. ఫస్ట్ నాకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నా ల్యాప్టాప్లో ఉండాలి, దాంట్లో ఈ వర్డ్ అనే అప్లికేషన్ ఉండాలి, దాని ద్వారా నేను ఓపెన్ చేయగలుగుతాను. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏమంటే మనకు ఈ హార్డ్వేర్ పార్ట్స్కి ఒక మీడియేటర్గా ఉండి ప్రతి ఒక్క పని జరిగే విధంగా చేస్తుంది. ఈ ఎంఎస్ దాస్ అనేది ఏమంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇది కంప్లీట్గా కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఒక యూజర్ అనేవాడు కమాండ్స్ ద్వారా ఇంటరాక్ట్ కానీకి ఈ ఎంఎస్ దాస్ అనేది వాడుతుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే నేను మౌస్ క్లిక్ చేస్తుంటే రన్ అవుతూనే ఉంది కంప్యూటర్, కానీ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, కంప్లీట్గా కమాండ్స్ ద్వారానే ఉండేది. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక బ్లాక్ కలర్ స్క్రీన్, వైట్ కలర్ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు కంప్యూటర్ ఆన్ చేస్తే ఈ విధంగా వచ్చేది. నేను ముందరికి వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్కటి నాకు కమాండ్ తెలిస్తే నేను వెళ్ళొచ్చు, లేదంటే అక్కడికే స్టాప్ అయిపోతుంది అనమాట. ఈవెన్ నేను కంప్యూటర్ అది బయటికి రావాలన్నా కూడా నాకు కమాండ్ తెలియాలి. అందుకనే కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని అంతా మనం ఏమంటామంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఒక మౌస్ పాయింటర్ ఉంది, మనకి ఏది కావాలంటే అది క్లిక్ చేసే విధంగా ఉంది, చాలా సింప్లిఫైడ్గా ఆపరేట్ చేసిన విధంగా ఉంది. అందుకనే కంప్యూటర్స్ ఈరోజు ర్యాపిడ్గా డెవలప్ అయిపోయింది టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ అసలు ఫైల్ అంటే ఏంది, డైరెక్టరీ అంటే ఏంది మనకు తెలియాలి. ఫైల్ అంటే నథింగ్ బట్, ఇక్కడ మీరు ఎంఎస్ దాస్ అని ఫైల్ చూస్తున్నారు, ఎక్స్కాపీ అని ఫైల్ చూస్తున్నారు, వీటన్నిటిని మనం ఏమంటామంటే ఫైల్స్. ఇక్కడ మీరు చూసారనుకోండి 10009 ఇది ఒక ఫోల్డర్, పవర్ బిల్స్ ఇది ఒక ఫోల్డర్ అన్న డైరెక్టరీ అయినా ఒకటి అనమాట మీకు. ఓకే, ఒక ఫోల్డర్లో నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పవర్ బిల్స్ అని ఒక ఫైల్ ఓపెన్ చేశాను, దీంట్లో చూసారనుకోండి నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశానంటే పవర్ బిల్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టాను. దీనివల్ల బెనిఫిట్ ఏమంటే రేపొద్దున ఏదైనా పవర్ బిల్ ఫైల్ కావాలి అంటే ఇమ్మీడియట్గా ఈ ఫోల్డర్ ఓపెన్ చేయొచ్చు, మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా సింప్లిఫైడ్గా అంటే మనము ఇళ్ళల్లో షెల్ఫ్లు వాడుతుంటాం. ఇప్పుడు మేము ఇంట్లో నలుగురం ఉన్నాము, నాకు ఒక షెల్ఫ్, మా బ్రదర్కి ఒక షెల్ఫ్, సిస్టర్కి ఒక షెల్ఫ్ ఇస్తారు. అదేవిధంగా మీరు స్కూల్స్కి వెళ్ళారనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించినవన్నీ ఒక షెల్ఫ్లో పెట్టింటారు, మ్యాథ్స్ కన్నీ ఒక షెల్ఫ్లో పెట్టింటారు. ఈ షెల్ఫ్ అనే దాన్ని సింపుల్గా మనం డైరెక్టరీ అని చెప్తుంటాం. ఓకే, ఆ షెల్ఫ్లో ఉన్న బుక్స్ని మనం ఏమంటామంటే ఫైల్స్ అని సింపుల్గా ఇంకా చెప్పచ్చు అర్థం కావడానికి. ఓకే, ఇక్కడ మీరు చూసారనుకోండి, యాక్చువల్లీ దాస్ అనేది కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పాము. ఈ దాస్లో మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ కమాండ్ అంటాము, ఇంకొకటి ఎక్స్టర్నల్ కమాండ్ అంటాం. ఇంటర్నల్ కమాండ్స్ అనేవి జనరల్గా ప్రతి ఒక్క యూజర్ వాడు కమాండ్స్ని ఇంటర్నల్ కమాండ్స్ అంటాం. ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి అడ్వాన్స్డ్ యూజర్స్ వాడేవాళ్ళు, లేదంటే కంప్యూటర్ రిపేర్ హార్డ్వేర్ వాళ్ళు వాడే కమాండ్స్ని ఎక్స్టర్నల్ కమాండ్స్ అంటాం. ఓకే, మనకి ఇక్కడ దాస్లో రైట్ అబౌట్ ఇంటర్నల్ కమాండ్స్ అనొచ్చు, రైట్ అబౌట్ ఎక్స్టర్నల్ కమాండ్స్ అనొచ్చు,
ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ కమాండ్స్ చూద్దాం. ఇంటర్నల్ కమాండ్స్ చాలా ఉన్నాయి, బట్ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇక్కడ చాలా సింపుల్గా కొన్ని కమాండ్స్ చెప్తున్నాను. ఇక్కడ కమాండ్స్ చెప్పే ముందు అరే ఇది ఏమో నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు కొంచెం కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. మన నిజ జీవితంలో వాడే వర్డ్స్నే ఇక్కడ కమాండ్స్గా వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. డైరెక్టరీ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ నేనేం చేయాలి, దాస్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి ఏం చేస్తున్నానంటే విండోస్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేస్తున్నాను. విండోస్ సింబల్ పట్టుకొని ఆర్ ప్రెస్ చేస్తున్నాను. అక్కడ సిఎండి అని టైప్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ నాకు డైరెక్టరీ క్రియేట్ కావాలి అంటే కమాండ్ ఏం చెప్తున్నాను మీకు ఇక్కడ, ఎండి మేక్ డైరెక్టరీ అంటున్నాను. ఓకే, మేక్ డైరెక్టరీ అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అదే టైప్ చేద్దాం, ఎండి స్పేస్ నేషనల్. ఇప్పుడు మనకు నేషనల్ అనే పేరుతో ఒక డైరెక్టరీ క్రియేట్ కావాలి అని చెప్తున్నాం. ఓకే, ఎంటర్ కొట్టాను. ఇక్కడ ఏమంటుంది, నేషనల్ అనే డైరెక్టరీ ఆల్రెడీ ఉంది అంటుంది. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే నేషనల్ 1 అని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయింది. ఈ దాస్లో ఇంకొక బెనిఫిట్ ఏమంటే మనకి ఇమీడియట్గా తప్పు ఉందనుకోండి, అది కింద మెసేజ్ రూపంలో చూపించేస్తుంది ఎర్రర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్రెడీ నేషనల్ అనేది క్రియేట్ అయింది, సో వేరే దాంతో క్రియేట్ చేసుకొని అంటున్నారు. ఓకే, మేము నేషనల్ 1 అని క్రియేట్ చేస్తాము. ఓకేనా, సింపుల్గా ఒక డైరెక్టరీ క్రియేట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత సింపుల్, మేక్ డైరెక్టరీ స్పేస్ ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ ఏదైతే అది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ కమాండ్ సిడి చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు నేను నేషనల్ 1 అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఆ డైరెక్టరీలోకి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఎలా వెళ్తారు, సిడి స్పేస్ నేషనల్ 1. ఇప్పుడు చూసాను అనుకోండి, ఇక్కడ చేంజ్ డైరెక్టరీ, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ఫస్ట్ 2 లెటర్స్ మీకు చేంజ్ ఒకటి, డైరెక్టరీ, ఆ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. సిడి స్పేస్ డైరెక్టరీ నేమ్, ఏమని డైరెక్టరీ నేమ్ నేషనల్ 1. ఓకే, ఇంతకుముందు యూజర్ అనే డైరెక్టరీలో ఉన్నాం, ఇప్పుడు నేషనల్ ఉన్న డైరెక్టరీలోకి వచ్చేసాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు, రిమూవ్ డైరెక్టరీ. ఇప్పుడు నేషనల్ 1 అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేసావు, దాన్ని రిమూవ్ చేసే అంటున్నాను. దాన్ని నేను ఏం చేస్తాను, సిడి డాట్ డాట్ అని టైప్ చేస్తాను. సిడి డాట్ డాట్ అని టైప్ చేసి అనుకోండి, చేంజ్ డైరెక్టరీ. ఇంతకుముందు మనము ఒక డైరెక్టరీ బ్యాక్ వెళ్ళమని చెప్తున్నాం, అంటే యూజర్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాము. ఇక్కడ ఆర్డి స్పేస్ నేషనల్ అని టైప్ చేస్తాం. ఎందుకంటే నేషనల్ కాదు మనది నేషనల్ 1. ఇప్పుడు చూడండి అది రిమూవ్ అయింది అంటుంది. రిమూవ్ అయిందో లేదో మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఇంకో కమాండ్ డిఐఆర్. ఇక్కడ నేషనల్ 1 అనే డైరెక్టరీ ఉందా మీకు, లేదు. లేదు అంటే ఏమైంది, డిలీట్ అయిపోయింది అని మనకు. ఓకేనా, నెక్స్ట్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్, నెక్స్ట్ కమాండ్ ఏముంది మనకి ఇక్కడ, డెల్. మనం ఏదైనా ఫైల్ డిలీట్ చేయాలంటే డెల్ అనే కమాండ్ వాడచ్చు అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు చూసారనుకోండి డిఐఆర్ ఉన్నవన్నీ డైరెక్టరీస్, డిఐఆర్ లేని ఫైల్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మన కమాండ్ ఏంది, డెల్ నేషనల్ అని టైప్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసారనుకోండి నేషనల్ అనే ఫైల్ ఉన్నది, ఆ ఫైల్ని మనం ఇప్పుడు డిలీట్ చేసేసాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను కొత్త ఫైల్ క్రియేట్ చేయాలంటే కాపీ స్పేస్ కాన్ నేషనల్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ జనరల్గా మీరు వర్డ్లో కానీ మొబైల్లో ఒక మెసేజ్ కానీ టైప్ చేస్తారు కదా, అదేవిధంగా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇలా హాయ్ వెల్కమ్ టు నేషనల్ అని టైప్ చేశాను. ఈ ఫైల్ నుంచి బయటికి రానికి నేను ఏం చేస్తానంటే Ctrl+Z ప్రెస్ చేస్తున్నాను. ఏం ప్రెస్ చేస్తున్నాను, కంట్రోల్ పట్టుకొని జెడ్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫైల్ కాపీ అయింది అంటున్నాను. ఇప్పుడు ఆ ఫైల్ని చూడాలి అంటే టైప్ అనే కమాండ్ వాడుతుంది, టైప్ నేషనల్. ఓకే, ఇక్కడ చూడండి హాయ్ వెల్కమ్ టు నేషనల్ టైప్ చేసాం, అది చూస్తున్నాం. మీకు ఆ కమాండ్ కూడా ఇక్కడ క్లియర్గా రాసాము, చూపించాము కూడా. కాపీ కాన్ టు క్రియేట్ ఎ ఫైల్, టైప్ టు ఓపెన్ ద ఫైల్ అని. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఆ ఫైల్ని డిలీట్ చేసేసేయాలి. డిలీట్ చేయాలంటే సింపుల్, డిఈఎల్ నేషనల్, ఫైల్ డిలీట్ అయిపోయింది మనకు. ఓకేనా, చెక్ చేసుకోవాలంటే సింపుల్, ఇందాక చెప్పినట్లే డిఐఆర్. నేషనల్ అనే ఫైల్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, కనపడట్లేదు, సో ఆ ఫైల్ డిలీట్ అయిపోయింది మనకు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను, కాపీ కాన్ నేషనల్ అని. ఓకే, ఇప్పుడు నాకు నేషనల్ వద్దు, వేరే నేమ్ కావాలి అంటున్నాను. అప్పుడు ఆర్ఈఎన్ స్పేస్ మన ఫైల్ పేరు ఏం పేరు, నేషనల్. కొత్త పేరు ఏం పేరు కావాలి, నాకు కంప్యూటర్స్ అని కావాలి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ ఫైల్ నేమ్ ఆల్రెడీ ఉంది అంటున్నాడు. ఓకే, అందుకని నేను ఏం చేశాను, రీనేమ్ నేషనల్ స్పేస్ కంప్యూటర్స్ 1 అని పెట్టాను. కంప్యూటర్స్ అనేది ఆల్రెడీ ఉంది పైన,
ఇక్కడ చూడండి కంప్యూటర్స్ అండ్ డైరెక్టరీ ఉంది కదా, అందుకని ఆ పేరు కాకుండా వేరే పేరు ఇవ్వండి అంటున్నాడు. అందుకని ఏం చేశాను, కంప్యూటర్స్ 1 అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేషనల్ అనే పేరు ఉండదు మనకు. మీరు ఓపెన్ చేశారనుకోండి, టైప్ కంప్యూటర్స్ 1 అని కొట్టారనుకోండి, మన పేరు మారిపోయి ఉంటుంది. ఓకేనా, నథింగ్ బట్ ఒక ఫైల్ పేరు చేంజ్ చేసుకోనికి రీనేమ్ అంటాం. రీనేమ్లో ఫస్ట్ 3 లెటర్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోయి, అదే కమాండ్. నెక్స్ట్ డేట్ కావాలి నాకు, డేట్ అని కొడితే అయిపోయి డేట్ వచ్చేస్తుంది, ప్రెసెంట్ డేట్. కొత్త డేట్ కావాలన్నా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ టైం తప్పు ఉందనుకోండి, మనం మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నాకు టైం కావాలా, టైంలో ఇక్కడ చూసారనుకోండి, హవర్ చూపిస్తుంది, మినిట్స్ చూపిస్తుంది, సెకండ్స్ చూపిస్తుంది, మిల్లీ సెకండ్స్ కూడా చూపిస్తుంది. ఓకేనా, దాస్లో టైం కావాలంటే ఇది ఒక బెనిఫిట్ మీకు. కొత్త టైం కావాలంటే ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, ఇవి చాలా 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 సింపుల్ దాస్ కమాండ్స్ మీకు. ఓకే, ఇప్పుడు దాస్ నుంచి నేను బయటకు వచ్చేసేయాలనుకోండి, సింపుల్ ఎగ్జిట్ అంటే దాస్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేయాలంటే రన్ ఓపెన్ చేస్తాం, సిఎండి అని క్లిక్ చేస్తాం. ఓకేనా, ఇవన్నీ చాలా సింపుల్ ఇంటర్నల్ కమాండ్స్ మీకు. ఇప్పుడు ఎక్స్టర్నల్ కమాండ్స్ అని చెప్తున్నాను. ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేవి ఎవరు వాడతారని చెప్పామో, హార్డ్వేర్ వాళ్ళు కానీ అడ్వాన్స్ యూజర్స్ కానీ వాడతారు. దీంట్లో మనం ట్రీ అని టైప్ చేసామనుకోండి, మనము కంప్లీట్గా ఉన్న డైరెక్టరీస్ అన్ని ట్రీ టైప్లో చూపిస్తారు. చూడండి ఇక్కడ నా దాంట్లో ఉన్న డైరెక్టరీస్ అన్ని మీకు ట్రీ టైప్లో చూపిస్తుంది. వీడియో డైరెక్టరీ ఉందంటే దాంట్లో మళ్ళీ ఎనీ డెస్క్ ఉందంటే ఇవన్నీ ఉన్నాయని చూపిస్తుంది. ఓకేనా, ఒక ట్రీ ఫార్మాట్లో మనకు కావాలి అన్నప్పుడు ఈ ట్రీ అనే కమాండ్ వాడతాం. ఓకే, నెక్స్ట్ ఎడిట్ అని మనం ఏదైనా ఫైల్ ఉందనుకోండి, ఆ ఫైల్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేషనల్ అనే ఫైల్ కూడా లేదు మనకు. సారీ, యాక్చువల్లీ ఎడిట్ అనే కమాండ్ ఇందాక మీకు చెప్పినట్లు ఈ దాస్ కమాండ్స్ అనేవి ఎక్స్టర్నల్ కమాండ్స్ హార్డ్వేర్ వాళ్ళు వాడతారు. ఈ ఎడిట్ అనే కమాండ్ ఏమంటే అప్ టు విండోస్ 7 వరకు వర్క్ అవుతుంది. విండోస్ 10 అయితే ఎడిట్ అనే కమాండ్ మనకు వర్కౌట్ కాదు. ఏదైనా కాంటెంట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీస్టోర్, మనం డిలీట్ చేసిన ఫైల్స్ని రీస్టోర్ చేసుకోవాలంటే రీస్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్కాన్ డిస్క్ అంటే నథింగ్ బట్ మన డిస్క్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా చెక్ చేసుకోనికి స్కాన్ డిస్క్ అనేది వాడతాము. ఓకే, చెక్ డిస్క్ అంటే మన డిస్క్లో ఏమన్నా ఎంత స్పేస్ ఉంది చెక్ చేసుకోనికి చెక్ డిస్క్ అనేది వాడతాం. దానికి సింపుల్గా సిహెచ్కే డిఎస్కే అన్నాడు. చెక్ అంటే సిహెచ్కే అన్నాడు, డిస్క్ అంటే డిఎస్కే అన్నాడు. ఓకే, నెక్స్ట్ డిస్క్ కాపీ. ఇంతకుముందు మనం ఫ్లాపీ డ్రైవ్స్ అనేవి వాడేవాళ్ళము. ఆ ఫ్లాపీ డ్రైవ్స్ కోసం ఒక ఫ్లాపీ డ్రైవ్ నుంచి ఇంకొక ఫ్లాపీ డ్రైవ్ డేటా కాపీ కావాలి అన్నప్పుడు డిస్క్ కాపీ అనే కమాండ్ వాడతాం. నెక్స్ట్ ఎక్స్ కాపీ కమాండ్ ఎందుకు వాడతాము అంటే, నా దగ్గర C1 D1 E1 3 పార్టీషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 పార్టీషన్స్లో డీలో ఉన్న డేటాను అంతా ఈలోకి కాపీ చేసుకోవాలి అనుకోండి, అప్పుడు ఎక్స్ కాపీ అనే కమాండ్ వాడతాం. వీటిని పార్టీషన్స్ అంటాము. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్లో ఇన్ని పార్టీషన్స్గా డివైడ్ చేస్తారు. ఒక పార్టీషన్లో డేటా ఇంకో పార్టీషన్లో కాపీ చేయడానికి ఎక్స్ కాపీ వాడతాం మనం. అదేవిధంగా డెల్ ట్రీ అనేది ఎందుకు వాడతామంటే ఒక డైరెక్టరీ డిలీట్ చేయడానికి, అలాంగ్ విత్ దాంట్లో ఉన్న డేటాతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చూసాము, ఇక్కడ పవర్ బిల్స్ అని చూసాము. ఈ పవర్ బిల్స్ ఫోల్డర్ని మొత్తం డిలీట్ చేసేసేయాలి, అలాంగ్ విత్ లోపల ఉన్న ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోవాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, డెల్ ట్రీ అనే కమాండ్ వాడతాను. ఫార్మాట్, ఏదైనా డ్రైవ్ ఫార్మాట్ చేయాలి అన్నప్పుడు ఫార్మాట్ అనేది వాడతాం. జనరల్గా ఈ ఫార్మాట్ అనే కమాండ్ మన మొబైల్స్ కూడా చూస్తుంటాం. నాది డేటా వైరస్ వచ్చింది ఫార్మాట్ చేయండి అలా చెప్తుంటారు కదా, అలా ఈ ఫార్మాట్ అనేది కూడా ఒక కమాండ్. ఇవి మన దాస్లో చాలా సింపుల్ కమాండ్స్, మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కమాండ్స్. ఇవి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి. జస్ట్ మీరు ఒకసారి చూసినా కూడా ఈ కమాండ్స్ మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ.